ఏపీ ఏపీ ఎడిషన్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలు కొన్నింటిని తెలుసుకుందాం. రోజు రోజుకి బరి తెగించి నగ్నంగా నడి బజార్లో ఈ రెండు పత్రికల యజమానులు తిరుగుతున్నట్లుగా రాస్తున్నారు. రామోజీ రాధాకృష్ణ ఏమాత్రం సిగ్గుపడకుండా పచ్చి మోసాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కథనాలు కొన్ని చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం కక్కుతూ ఏకంగా ప్రతిరోజు సంపాదకి ఇచ్చే కొత్త సంస్కృతికి రామోజీ తెరదీశారు. అవన్నీ కూడా అభూత కల్పనలు, అబద్ధాలే తప్ప ఇంకొకటి ఉండటం లేదు. వైఎస్ రాజశేఖర హయాంలో జలయజ్ఞాన్ని ఎలా చెడగొట్టాలా అని ప్రయత్నం చేసిన రామోజీ ఇప్పుడు జగన్ టైంలో జలయజ్ఞం జరగడం లేదంటూ మరొక పచ్చి అబద్ధపు వార్తల్ని ఇస్తున్నారు. మరి చంద్రబాబు టైంలో ఏం జరిగిందో కూడా ఎన్నడూ ఒక్క వార్త రాయని రామోజీ ఇప్పుడు మాత్రం అసలేం జరగట్లేదు అంటున్నారు. మరి అవుకు ప్రాజెక్ట్ టన్నెల్ పూర్తి చేసింది జగన్ కాదా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసింది జగన్ కాదా? కుప్పం వరకు హంద్రి నీటిని ఇచ్చింది జగన్ కాదా? ఇలా కొన్నింటిని పూర్తి చేశారు, కొన్నింటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా పద్ధతి ప్రకారం బ్యాలెన్స్గా ఇవి చేశారు, ఇంక ఇవి చేయలేదు, ఇవి రాస్తే తప్పు కాదు. కానీ మొత్తం బట్టగాల్చి మీద వేసినట్లుగా ప్రజల్ని మోసం చేయడం కోసం రాయటమే దుర్మార్గంగా ఉంటుంది. ఇక మొదటి అబద్ధం చూద్దాం. జగన్ భక్త ఐపీఎస్లపై వేటు, నిఘా విభాగపతి పలానా వాళ్ళు బదిలీ అయ్యారని రాశారు. వాస్తవం ఏంటంటే, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ముస్లింలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 17,000 మంది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తే కనీసం ఎన్నికల కమిషన్ స్పందించలేదు. నోటీస్ ఇవ్వలేదు సరిగా, అసలు స్పందించలేదట. కామ్గా ఊరుకుంటున్నారంట, అసలు నోరు విప్పటానికే ఇష్టపడలేదట. అలాంటి ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎన్ని రకాలుగా బూతులు తిడుతున్నా కూడా ఎన్నడూ చూసి చూడనట్లు పోతున్న ఎన్నికల కమిషన్, అలాగే జగన్ అలాంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే జగన్ గారి మీద రాళ్లదాడని అనండి, హత్యాయత్నం అనండి, అలాంటి కేసును సక్సెస్ఫుల్గా విచారిస్తూ ఒక నిందితుడిని అధునాతన టెక్నాలజీతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రయోగించి నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేస్తే ఆ కేసుని డీల్ చేస్తున్నటువంటి కాంతి రాణాను బదిలీ చేసింది. ఇదే నా ఎన్నికల సంఘం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి చేయటం. సో ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేయడం కోసమే చంద్రబాబు గారు ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న సంగతి ఇది నిర్ధారణ అవుతుంది. దానికి ఉదాహరణగా ఇది అయిన తర్వాత ఆయన వీడియో ఒకటి చూద్దాం, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది. మీ సంగతి చూస్తా అని ఇది అయిన తర్వాత జగన్పై దాడి జరిగిన తర్వాత చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా స్పందించిన తీరు చూస్తే ఎన్నికల కమిషన్ నిష్పాక్షపాతంగా పనిచేయాలి. కాకపోతే జగన్ గారు చంద్రబాబు మళ్ళీ ధర్నాలు చేయటం, హైకోర్టుకి వెళ్ళటం ఇట్లాంటి ఏం చేయట్లా. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మేము ప్రజలతో పొత్తు కానీ ఆఫీసర్లతో కాదు, ఎన్నికల సంఘంతో కాదు అని జగన్ గారు చెబుతున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా తమ కూటమిలో చేర్చుకుని చంద్రబాబు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్లు రాజకీయాలు చేస్తున్నారు. అది పరిస్థితి. ఇక మరో అబద్ధాన్ని చూద్దాం. అవునా, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని ఏమీ తెలియనట్లు జగన్ అడిగారని మరో పచ్చి మోసపూరిత కథనాన్ని ఇచ్చింది. జగన్ గారు అన్నది, ఎన్డీఏకి గనక కేంద్రంలో మెజార్టీ రాకపోతే నేను ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ని ఆపే విధంగానే షరతు పెడతాను, అప్పుడే ఏదైనా మద్దతు ఇవ్వాల్సి అవసరం వస్తే, గతంలో ప్రత్యేక హోదా చెప్పినట్లుగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కూడా అదే పాయింట్లో చెబుతున్నారు తప్ప నేను ఆపేస్తానని అబద్ధం చెప్పట్లేదు, అలాగే నేను ఆపటానికి వ్యతిరేకమని అబద్ధం చెప్పట్లేదు. ఆయన నిజాయితీగా ఇగో ఎన్డీఏ పరిస్థితిలో ఉంది అని అసలు అడగాల్సినటువంటి వాళ్ళు ఎవరినండి? చంద్రబాబుని, పురంధరేశ్వరిని కదా, వాళ్ళని అడగరంట. జగన్ గారు చేయలేదని పచ్చి అబద్ధాలు. రామోజీ గారికి ఏమాత్రం ఈ వయసులో ఇట్లాంటి వార్తలు రాయాలంటే అసలు ఏమాత్రం మానవత్వం ఉంటే ఇట్లా రాస్తారా? ఇంత పైచ్యంగా ప్రదర్శించి అబద్ధాలు రాస్తోంది. సో ఈ రకంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేయించింది జగన్ కాదా? ఉత్తర ప్రధానమంత్రి గారికి లేఖలు రాసింది జగన్ గారు కదా? వాటన్నింటినీ కప్పిపుచ్చి విశాఖపట్నం ప్రజల్ని, స్టీల్ ప్లాంట్ ప్రజల్ని మోసం చేయడం కోసం రామోజీ ఇట్లాంటి దిక్కుమాలిన వక్రీకరణలు చేస్తున్నారు. ఇక మరోటి, వాలంటీర్ల పింఛన్ పంపిణీ ఇంటి దగ్గరే ఇస్తారా ఈసారైనా అని పాపం వృద్ధుల మీద సడన్గా రామోజీ గారికి
ప్రేమ కలిగింది. ఆయనంటే కొండ మీద ఏసీ రూమ్లో ఉంటారు కాబట్టి అప్పుడు వాలంటీర్ల మీద విషం కక్కి వాలంటీర్లు అన్నవాళ్ళు ఇంటికి వెళ్ళటానికే వీల్లేదని అప్పుడు చెప్పి చంద్రబాబుతోటి, పురంధరేశ్వరితోటి, నిమ్మగడ్డ రమేష్ తోటి వీళ్ళందరితోటి వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడించి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించి ఎలాగో బీజేపీ చేతిలోనే ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి వాళ్ళతో ప్రభావితం చేసి వాలంటీర్లు ఇళ్ళకెళ్లకుండా చేసి ఇప్పుడు వాళ్ళని పంపించండి వీళ్ళని పంపించండి అని మోసపూరితమైన కథనాలు ఇస్తున్నాడు రామోజీరావు గారు. దీన్ని బట్టే రామోజీ రాతలు ఎంత నీచంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇళ్ళకి పంపించొద్దని కదా మీరు చెప్పి మొదట వాదించింది. ఇప్పుడు వాళ్ళని పంపించండి, వీళ్ళు వెళ్తే జగన్ గారు పంపించినట్టు కాకుండా వేరే వాళ్ళు పంపించినట్ట. పైగా ఎన్నికల సంఘం కదా చెప్పాల్సింది. ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయొచ్చు కదా చంద్రబాబు గారు, లేదా రామోజీరావు గారు, నిమ్మగడ్డ గారు, అయ్యయ్యా మేము తప్పు చేసాము, పొరపాటు అయిపోయింది, వృద్ధులు మా వల్ల 46 మంది చనిపోయారు, ఈసారి అట్లా కాకుండా మీరు పలానా వాళ్ళని ఉన్న వాలంటీర్లతోటో లేకపోతే పలానా వాళ్ళ ద్వారా 10 రోజులు లేట్ అయినా చేయించండి అని ఉత్తరం రాయొచ్చు కదా. అది రాయరట. జగన్ మీద బురదేయటం కోసం ఈ దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. ఇక మరొకటి, ఆడపడుచులను అధికారులు చేస్తాం, 10 లక్షల రూపాయలు రుణం చేస్తారంట, రుణాలు ఇస్తారంట, రైతుకి రూపాయలు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తారంట. ఇక ఇలా ఎన్నో ఇక అనర్గళంగా మళ్ళీ చంద్రబాబు గారు తన హామీలు ఇస్తున్నారు. గతంలో 10,000 రూపాయలు డ్వాక్రా రుణం రద్దు చేస్తారని చెప్పి చేయని చంద్రబాబు గారు ఇప్పుడు 10 లక్షల రుణాలు ఇస్తారని చెబుతున్నారు. మరి జనం దాన్ని వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు పట్టణాలు కట్టి అబ్బో ఆహా ఓహో అంటూ కాకాపడుతూ బాకా ఊతూ చేస్తున్నారు. ఆయన చేసిన జగన్ గారు వీళ్ళంతా చెబుతుంటారు కదా ఆయన ఎన్ని వాగ్దానాలు చేసింది, ఎన్నిటిని విస్మరించింది, ఏ రకంగా విస్మరించింది. సో అవన్నీ నేను చదవటం ఇంకా టైం వేస్ట్. అలాగే ఇంకొక అబద్ధం, ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్ర అంటూ ఎంత నీచివండి. రామోజీరావు ఈ వయసులో ఇట్లా రాయొచ్చండి? ఆంధ్రప్రదేశ్ని బ్రాండ్ మీద నాశనం చేయటమే కదండి. ఒక పక్క హైదరాబాద్లో ఎన్నడన్నా ఎన్ని దొరుకుతా ఉన్నాయి, ఎన్నడన్నా ఒక్కసారి రాశారా? గుజరాత్లో దొరుకుతా ఉన్నాయి రాశారా? కర్ణాటకలో దొరుకుతున్నాయి రాశారా? ఢిల్లీలో పట్టుబడుతున్నాయి రాశారా? ఏపీ మీద పడి ఏడవటం ఏంటండి బాబు? ఇద్దరిద్దరు ఏపీకి శాపంలాగా మారటం ఏంటండి బాబు? ఇదేం అన్యాయం అండి. అచ్చంగా గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మాదిరిగానే ఈనాడు జర్నలిస్టులు నీచమైన కథనాలు వెళ్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు వాడుతుంది, ఆంధ్రప్రదేశ్లోని యువత కాదు వాడుతుంది గంజాయి డ్రగ్స్. ఈనాడు జర్నలిస్టులు వాడుతున్నారేమో అన్న వాడుతున్నట్లుగానే ఈ దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. ఇక ఎందుకు విశాఖలో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడితే ఏమైంది? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఆపేశారు? మరి ఎలక్షన్ టైంలో మరి ఆ విషయాలు ఎందుకు బయటికి రావట్లేదు? అదే వైసీపీ మీద సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ పాటికి ఎంత రచ్చరచ్చ అయ్యిండేది. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఒక పక్క వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు 5 ఏళ్ల పాటు న్యాయ వ్యవస్థ ద్వారా ఎట్లా చంద్రబాబు గారు అడ్డుకోవటం ప్రయత్నం చేసింది, ఆ వ్యవస్థను జగన్ గారు ఎట్లా అడ్డుకుంది, ఆయన ఎట్లా అడ్డుకున్నది చూసాం. అట్లాగే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రభావితం చేస్తున్నారు. అవి చాలా అన్నట్లు సిబిఐ ఇవన్నీ వాళ్ళ చేతిలో ఆయుధాలుగా మారినాయనేది దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శ. ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి ఇలాంటి గంజాయి రాతల్ని, డ్రగ్స్ రాతల్ని ప్రజలు నమ్మొద్దన్నది నా విజ్ఞప్తి. ఇక రామోజీరావు గారు జగన్ ఆస్తులపై పడి మామూలుగా యథాప్రకారం ఏడ్చారు. చంద్రబాబు గారి ఆస్తుల గురించి మాత్రం కనీసం హెడ్డింగ్ కూడా పెట్టలేదండి. వైకాపా పాలనలో చంద్రబాబుపై కేసులంట. అంటే వైకాపా పాలనలో ఆయన అరాచకాలు చేస్తే ఎవరు ముట్టుకోకూడదు. అదే జగన్ గారి మీద కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి, చంద్రబాబు సోనియా కలిసి కేసులు పెడుతున్నా ఆ కేసు ఈ కేసు అని పచ్చి బూతులు రాయటం, ఈ రకంగా రాస్తూ మరి పవన్ కళ్యాణ్ గురించి రాశారా? అబ్బే ఆయన ఎస్ఎస్సికి తేడా తెలియకుండా ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేస్తే నేను ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నాను, నేను స్టాఫ్ జీతాలు ఇవ్వలేకపోతున్నానంటూ ఆయన 8 బెంజ్ కార్లు ఈ మధ్య కొన్నాడంట. అలాగే ఈ మధ్య ఒక 25-30 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కొన్నాడంట. మరి ఎట్లా కొన్నాడు ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇక ఆంధ్రజ్యోతి సైతం ఇదే ఇంకొకటి అండి, ఇంకో నీచం. అంటే ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఈనాడు వాళ్ళు ఎంత బరి తెగించి పేజీలు పెంచి మరీ పచ్చి అబద్ధాలని, ఇది నిజంగా చెప్పాలంటే వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు ఎవరో ఈ పేపర్లు చదవడం మానేశారు. ఎడుదిరిగి తెలుగుదేశం వాళ్ళని మోసం చేసి తెలుగుదేశం వాళ్ళకి ఏం జరగట్లేదు, మీరు నమ్మండి నమ్మల్ని అని చెప్పడం కోసం ఈనాడు ఈ దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తున్నట్టు తప్ప ఇంకోటి కాదు. హామీల సిలువ అంటూ క్రైస్తవులను రెచ్చగొట్టేందుకు ఓ ప్రయత్నం. అంటే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, బీసీలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఎస్టీలు, ఇలా వివిధ వర్గాల్లోని వాళ్ళంతా కూడా జగన్ గారికి మద్దతిస్తున్నారన్న ఆక్రోశంతో ఇలాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. దయచేసి ప్రజలెవరు
మోసాలకి లొంగిపోవద్దని వాస్తవాలు గమనిస్తే అయ్యా ఇది వాస్తవం ఇది కాదు అని పద్ధతి ప్రకారం రాస్తే చదవండి తప్ప ఇట్లాంటి చెత్తా చెదారం అంతా చదివి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తూ